జై శ్రీరామ్. వందే మాతరం. హిందూ బంధువులందరికీ నమస్కారం. The topic is modern psychology versus Upanishads, that is Gita psychology. మనకు తెలుసు మోడర్న్ సైకాలజీకి ఫాదర్ సిగ్మండ్ ఫ్రాయిడ్ అని, హూ ఇస్ బోర్న్ ఇన్ ఫ్రాన్స్. సైకాలజీ ఫ్రాయిడ్ సైకాలజీ సబ్జెక్ట్ను తన యొక్క పరిశోధనలు ఎక్కడ చేసిండు? వాడు యూరోప్లో పుట్టిండు, ఫ్రాన్స్లో పుట్టిండు. ఫ్రాన్స్ లోపల తన పరిశోధనలు క్యారీ అవుట్ చేసిండు. ప్రజలందరి మీద, తన యొక్క చుట్టుపక్కల ఉన్న సొసైటీలో అందరి ప్రజల మీద అనేక ఎక్స్పెరిమెంట్స్ క్యారీ అవుట్ చేసి తన యొక్క థియరీని పాస్టులేట్ చేసిండు అనే సంగతి మనకు తెలుసు. సో వాట్ డిడ్ హీ సే, వాట్ డిడ్ హీ రైట్ ఇన్ హిస్ బుక్స్? లిబిడో ఈజ్ ద బేసిక్ ఎలిమెంట్ ఆన్ విచ్ ద హ్యూమన్ సైకాలజీ ఈజ్ ఎవాల్వ్డ్ అండ్ బేస్డ్ అని చెప్పిండు. లిబిడో అంటే సెక్సువల్ స్టిమ్యులెంట్ అనేది బేసిక్ ఎలిమెంట్ అనమాట. ఆ ఎలిమెంట్ మీదనే హ్యూమన్ సైకాలజీ కంప్లీట్గా ఎవాల్వ్ అయ్యింది, బేస్ అయ్యింది అని చెప్పిండు. అంటే హ్యూమన్ సైకాలజీ మొత్తం కూడా లిబిడో, సెక్సువల్ స్టిమ్యులెంట్ మీద ఆధారపడి ఉన్నదని ఫ్రాయిడ్ చెప్పిండు. దాన్నే ప్రస్తుతము త్రూఅవుట్ ద వరల్డ్ మోడర్న్ సైకాలజిస్టులు, మోడర్న్ సైకాట్రిస్టులు ప్రపంచమంతా కూడా నమ్ముతున్నది, ఫాలో అవుతున్నది. ఎందుకు? వెస్ట్ వరల్డ్ ఏం చెప్తే మనం కూడా అదే ఫాలో అవుతాం కదా. కానీ ఫార్ మోర్ అడ్వాన్స్డ్ అండ్ 100% ట్రూత్ ఏంటిదంటే ఫ్రాయిడ్ యొక్క సైకాలజీ కాదండి. ఉపనిషత్స్ అనేది సైకాలజీకి యాక్చువల్గా పుట్టింది, సైకాలజీకి అల్టిమేట్ తెలుసుకున్నది. సైకాలజీ అంటే ఏంటి? మానవ మనస్తత్వ శాస్త్రం కదా. అంటే ద సబ్జెక్ట్ విచ్ డీల్స్ విత్ ద హ్యూమన్ మైండ్. ఆ సబ్జెక్ట్ కూడా అల్టిమేట్ను తెలుసుకున్నటువంటి వాళ్ళు మన ఋషులు. దే క్యారీడ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ దెమ్సెల్స్. వాళ్ళు తమ మీదనే పరిశోధన చేసుకున్నారు. వాళ్ళు హిమాలయాల పట వందల సంవత్సరాలు తపస్సులో, యోగాలో, ధ్యానంలో ఉండి తమ మనసు ఎలా ప్రవర్తిస్తుంది, తమ మనసును ఎలా నియంత్రించాలి, మనసు యొక్క మూలం ఏమిటి, వాట్ ఈస్ ఆరిజిన్ ఆఫ్ ద మైండ్. మైండ్ ఏంటిది? ఇజ్ ఇట్ ఎ ఫిజికల్ ఎంటిటీ? నో. బాడీ ఫిజికల్, కానీ మైండ్ ఫిజికల్ కాదు కదా, అబ్స్ట్రాక్ట్. మరి అబ్స్ట్రాక్ట్ను 100% నిజం తెలుసుకోవాలంటే నువ్వు బయట ఫిజికల్ ఎక్స్పెరిమెంట్స్ క్యారీ అవుట్ చేసేది ఉంటే, ఫిజికల్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా అబ్స్ట్రాక్ట్ అయినటువంటి నాన్ ఫిజికల్ అయినటువంటి మైండ్ మీద గురించి ఎలా పూర్తిగా కరెక్ట్గా తెలుసుకోగలుగుతావు? అంటే ద వెరీ ప్రొసీజర్, ద వెరీ మెథడాలజీ విచ్ వాస్ అప్లైడ్ బై ఫ్రాయిడ్, సిగ్మండ్ ఫ్రాయిడ్ చేసిన పరిశోధనలే కంప్లీట్గా రాంగ్ ట్రాక్లో పోయినాయి. అందుకనే ద నాలెడ్జ్ విచ్ ఈ గెయిన్డ్, ద బుక్స్ విచ్ ఈ రోట్ ఆర్ కంప్లీట్లీ ఫార్ ఫ్రమ్ ద రియాలిటీ. అవన్నీ కూడా అన్రియలిస్టిక్. అంతేకాదు, అది జస్ట్ షీర్ ఇగ్నోరెన్స్ అనమాట. అది అబ్సల్యూట్ నాన్ సెన్స్. అది అన్డౌటెడ్లీ మన ఋషులు హ్యూమన్ సైకాలజీకి బేస్ ఏం చెప్పిండ్రు? మనం ఇప్పుడు ఇంతమంది చెప్పాను. ఐ సెడ్ లిబిడో ఈజ్ ద బేసిక్ ఎలిమెంట్ ఆన్ విచ్ ద హ్యూమన్ సైకాలజీ బేస్డ్ అని ఫ్రాయిడ్ చెప్పిండండి. కానీ మన ఉపనిషత్స్ ఇక సారభూతమైనటువంటి భగవద్గీత ఏం చెప్తుంది? శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పిండంటే రాగ, ద్వేష, దేర్ ఆర్ 2 ఎలిమెంట్స్, నాట్ జస్ట్ 1. రెండు ఎలిమెంట్స్ మీద హ్యూమన్ సైకాలజీ బేస్ అయి ఉన్నదని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిండు. వాట్ ఈస్ రాగ? టు లైక్ సంథింగ్. వాట్ ఈస్ ద్వేష? టు డిస్లైక్ సంథింగ్. ఒక దాన్ని ఇష్టపడటము, ఇంకో దాన్ని ఇష్టపడకపోవడం అనమాట, ద్వేషించడం అనమాట. దీని మీద ఆధారపడి హ్యూమన్ సైకాలజీ ఉందని శ్రీకృష్ణ పరమాత్మ గీతలు చెప్పిండు. ఇది 100% ట్రూత్. ఎలాగా? మనమే చూసుకుందాం. చిన్నపిల్లలు మనకి ఒకరికి 4 చాక్లెట్ ఇచ్చామనుకో, 4 చాక్లెట్లు ఇచ్చి రై నువ్వు ఒక 2 చాక్లెట్లు తిని నీ పక్కింటి పిల్లోనికి 2 చాక్లెట్ ఇరా అంటే ఇస్తాడా? ఇయ్యాడు వాడు. నో, వాడు ఏడుస్తాడు. 4 చాక్లెట్ నిన్న తింటాను, బట్ ఐ డు నాట్ వాంట్ టు షేర్ దట్ చాక్లెట్స్ విత్ మై నైబర్ ఫ్రెండ్ అని చిన్నపిల్లవాడు కూడా అంటాడు. అంటే ఏంటి? అర్థం ఏంటి? అంటే వాడు చాక్లెట్ ఇష్టపడాడు కాబట్టి ఈ వాంట్ టు కీప్ ఫర్ హిమ్సెల్ఫ్. తను ఇంకోటికి ఇవ్వడానికి ఇవ్వడానికి ఇష్టం లేదు. అంటే ఏంటిది? ఫ్రమ్ ద వెరీ బర్త్, పుట్టినప్పటి నుంచి, పసిపాపగా ఉన్నప్పటి బేబీ నుంచి, చైల్డ్హుడ్ నుంచే టు లైక్ సంథింగ్ అండ్ టు డిస్లైక్ సంథింగ్ అనేది మనకి అలవాటు అవుతుంది అనమాట. ఆడుకోవడం ఇష్టం, స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేదు, స్వీట్ ఇష్టము, అదే వేరే
ఫుడ్స్ ఇష్టం లేదు, నాన్ వెజ్ ఇష్టము, వెజిటేరియన్ ఇష్టం లేదు, సినిమాకి వెళ్ళడం ఇష్టము, ఈ ఈ హీరో ఇష్టము, ఆ హీరో ఇష్టం లేదు, ఈ పొలిటికల్ పార్టీ ఇష్టము, ఆ పొలిటికల్ పార్టీ ఇష్టం లేదు, ఫారిన్ మతం ఇష్టము, కమ్యూనిజం ఇష్టము, భారతదేశం ఇష్టం లేదు, హిందూ సంస్కృతి పడదు, ముస్లిమ్స్కు చంచాగిరి చేస్తాము, క్రిస్టియన్స్కు చంచాగిరి చేస్తాము, పాకిస్తాన్ బూట్లు నాకుతాము, భారతదేశము ద్వేషిస్తాము. మీరు చూడటం లేదా మీ డే టు డే లైఫ్ లోపల ఎవ్రీబడి ప్రతి ఒక్కటి కూడా లోపల ఉన్నదేమిటి? రాగము అండ్ ద్వేషము. టు లైక్ సంథింగ్ అండ్ టు డిస్లైక్ సంథింగ్ అనేదే మనకు బేసిక్ హ్యూమన్ క్యారెక్టరిస్టిక్ అనమాట. ఆన్ దీస్ 2 elements ద ఎంటైర్ హ్యూమన్ సైకాలజీ ఇస్ బేస్డ్ అపాన్. మరి దెన్ హౌ టు ఓవర్కమ్ ఫ్రమ్ దిస్? వాడికి ఫ్రాయిడ్కు ఫస్ట్ థియరీ అండ్ పాస్టులేట్ చేసిన థియరీ 100% రాంగ్. అప్పుడు వాడికి ప్రాబ్లమ్స్కు సైకలాజికల్ ప్రాబ్లమ్స్కు వాడు ఏం సొల్యూషన్ ఆఫర్ చేయగలుగుతాడు? చేయలేకపోయాడు. అందుకనే మోడర్న్ సైకాలజీ, మోడర్న్ సైకాట్రీ కూడా కంప్లీట్గా ఫెయిల్ అయింది అనమాట. అందుకనే 70% సైకోసోమాటిక్ డిజార్డర్స్ అన్ని కూడా వాటికి కూడా క్యూర్ లేదు. ఏమి ఇస్తారు? స్లీపింగ్ టాబ్లెట్స్ ఇస్తారు, లేకపోతే డ్రగ్స్ ఇస్తారు. అవునా కదా? ప్రాబ్లమ్స్ బాగా అయినప్పుడు ఏమవుతుంది? మత్తు మందులు ఇస్తారు, నిద్ర మాత్రలు ఇచ్చి పడుకోమంటారు. యాంగ్జైటీ, న్యూరోసిస్, టెన్షన్స్ అన్ని సోమాటిక్ డిజార్డర్స్ అన్నిటి కూడా. ఇప్పుడు డయాబెటీస్ ఇంతగానో వస్తుంది, బీపీ ఇంతగానో వస్తుంది. ఇవన్నీ కారణం ఏంటిది? సైకోసోమాటిక్ డిజార్డర్స్ అనమాట. అంటే ద ప్రాబ్లమ్ విత్ ద మైండ్లో ఉన్న ప్రాబ్లమ్స్కు సొల్యూషన్ లేదు. దానికి ఏం చేస్తాడు? బాడీకి మత్తునిస్తాడు, నిద్ర ఇస్తారనమాట. ఎక్కువ నిద్ర ఇవ్వడం ద్వారా ఏమవుతుంది? మనసు కూడా డల్ అవుతుంది, అది నిద్రపోతుంది. దిస్ ఈస్ ద టెంపరీ సొల్యూషన్, బట్ ఇట్ కెనాట్ బి ఏ పర్మనెంట్ సొల్యూషన్. అంటే మోడర్న్ సైకాలజీ, సైకాట్రీ బోత్ వెంట్ ఆన్ ద రాంగ్ ట్రాక్ అన్నది మీకు దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. నీ నట్ షెల్ ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ ది గ్రేటర్ డీటెయిల్ బికాస్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్, సో మరి మన సజెస్ట్ ఏం చేసిండ్రు? రాగము, ద్వేషము అంటే టు tackle the mind, to bring down the mind, or to calm the mind, to keep the mind cool all the time, to overcome from anxieties, tensions, anger, hate. ఇవన్నిటి నుంచి ద్వేషము, కోపము, కోట్లాటలు, కోపతాపాలు, బాధలు ఇవన్నిటి నుంచి బయటపడాలంటే రాగము, ద్వేషము ఈ 2 elements నుంచి మనము బయటపడాలి. వీ హ్యావ్ టు రైజ్ అబౌవ్ దీస్ 2 elements, రాగ అండ్ ద్వేష. టు లైక్ సంథింగ్ అండ్ టు డిస్లైక్ సంథింగ్. ఈ రెండింటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అని వాళ్ళు మెడిటేషన్ అనే ఒక ప్రాసెస్ను ఇన్వెంట్ చేసిండ్రు వాళ్ళ సమయ అనుభవం ద్వారా. అంటే ఏంటిది? హిమాలయాల లోపల 250 మైనస్ లోపల ఐస్ లోపల మంచు గర్భం లోపల ఉండి ధ్యానం చేస్తారు. వాళ్ళకి ఆక్సిజన్ కూడా అవసరం లేదు. సైన్స్ ఐ పర్సనలీ హ్యావ్ సీన్ సమ్ సైన్స్ ఇన్ హిమాలయాస్. నీళ్ళ మీద నడుస్తున్న వాళ్ళు, నీళ్ళ మీద ధ్యానం చేస్తున్న వాళ్ళని నేను ప్రత్యక్షంగా నా కళ్ళతో చూశాను కాబట్టి నమ్ముతున్నాను. చూడకపోతే నేను కూడా నమ్మకపోయేది. I have seen people, the rishis, the saints in Himalayas, doing meditation on the water in Ganga, in the flowing water మీద మెడిటేషన్ చేస్తున్నారని చూశాను. హిమాలయస్ 250 degrees లోపల బద్రీనాథ్ కేరళ పైన వాళ్ళకి ఫాస్ట్ ఫుడ్ రాదు, మంచులో వాళ్ళకు రక్తం చచ్చుపడదు, కాలు చేతి చచ్చుపడదు, పారాలసిస్ రాదు, వాళ్ళకు బీపీ షుగర్ రాదు, వాళ్ళకు కార్డియాక్ ప్రాబ్లమ్స్ రావు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు 100+ బతుకుతారు. వాళ్ళకి ఇష్టం బోర్ కొట్టినప్పుడు వాళ్ళు బాడీని డ్రాప్ చేసి వెళ్ళిపోతారు తప్ప వాళ్ళకు లేకపోతే డెత్ కూడా ప్రివెంట్ చేయగలిగేటువంటి కెపాసిటీ యోగా ద్వారా వస్తుంది. ఎలాగొస్తుంది? బై బ్రింగింగ్ డౌన్ ద మైండ్. దాన్ని కూల్ చేయాలి. ఎలా కూల్ చేయాలి? అది యోగా ద్వారా చేయాలి, మెడిటేషన్ ద్వారా. అంటే మనకు బ్రీతింగ్ను రెగ్యులరైజ్ చేయాలి. మన అబ్నార్మల్ బ్రీతింగ్ అనమాట. ఇప్పుడు ఏంటి? మనము ఇన్హేల్, ఎక్స్హేల్ ఎప్పుడు సమానంగా ఉంటుందా? ఉండదు. ఎందుకంటే మన మెడిటేషన్ యోగా ప్రాక్టీస్ మనం కాదు కాబట్టి మనకు చిన్నప్పటి నుంచి కూడా రాంగ్ బ్రీతింగ్ హ్యాబిట్ అలవాటు అయింది. అందుకని మనం ఎప్పుడు కూడా రాంగ్ వేలో బ్రీతింగ్ చేస్తుంటాం కాబట్టి మనకు మైండ్ను ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా ట్యాకిల్ చేయాలని మనకు తెలియదు. బై ప్రాక్టీసింగ్ క్రియా యోగా మెడిటేషన్ వీ లర్న్ టు రెగ్యులరైజ్ ద బ్రీతింగ్ హ్యాబిట్. మన యొక్క బ్రీతింగ్ హ్యాబిట్ని మనం రెగ్యులరైజ్ చేయగలుగుతాం. అంటే లాంగ్ ఇన్హేల్, లాంగ్ ఎక్సేల్, దాన్ని బ్యాలెన్స్డ్గా బ్రీత్ని చేయడం, రెస్పిరేషన్ కొనసాగించడం అనేది మనకు అలవాటు అవుతుంది. దాని ద్వారా ఏమవుతుంది? మైండ్ విల్ లెర్న్ టు ఓవర్కమ్ ఫ్రమ్ ద లైకింగ్ అండ్ డిస్లైకింగ్, రాగద్వేషాల నుంచి బయటపడగలుగుతుంది అనమాట. అంటే ఏంటిది? ఇప్పుడు నీకు నాన్ వెజ్ తినాలనిపిస్తుంది, స్పైసీ ఫుడ్ తినాలనిపిస్తుంది, ఫాస్ట్ ఫుడ్ తినాలనిపిస్తుంది. అప్పుడు తినకూడదు.
కావాలని దాన్ని అవాయిడ్ చేయాలా. అప్పుడు ఏమో బాగా కారం తినాలనిపిస్తే కొంచెం కారం తినాలా, బాగా స్వీట్ తినాలనిపిస్తే కొంచెం స్వీట్ తినాలా. ఈ సినిమాకి వెళ్ళాలనిపిస్తే ఆ సినిమా కాకుండా వేరే సినిమాకి వెళ్ళాలి. నాన్ వెజ్ తినాలనిపిస్తే వెజిటేరియన్ తినాలి. ఇలా మనము మన మైండ్ కోరుకున్న దానికి అగెనిస్ట్గా మనం వేరే దాన్ని చేసినప్పుడు ఆటోమేటిక్గా మైండ్ కొంతకాలానికి ఏమవుతుంది, అలవాటు పడిపోతుంది. ఇది ఫిజికల్గా చేయాల్సినటువంటి. అపార్ట్ ఫ్రమ్ దట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు ప్రాక్టీస్ మెడిటేషన్. అది చేయడం ద్వారా వీ నో హౌ టు బ్రింగ్ డౌన్ రాగా అండ్ ద్వేష, లైకింగ్ అండ్ డిస్లైకింగ్ అనే వాటిని మనము బయట నుంచి బయటపడతాము. అప్పుడు మనము బ్యాలెన్స్డ్గా ఉండడము నేర్చుకుంటాం. అంటే ఏంటిది, మైండ్ ఆల్వేస్ విల్ మెయింటైన్ ఈక్విలిబ్రియం, ఇట్ విల్ ఆల్వేస్ రిమైన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఈక్విలిబ్రియం. అంటే ఏంటిది, సమస్థితిలో ఉంటుందన్నమాట. కృష్ణ పరమాత్మ చెప్పిండు, యోగస్థ కురు కర్మని ఎస్టాబ్లిష్ ఇన్ సెల్ఫ్ అండ్ పెర్ఫార్మ్ యాక్షన్ అని అర్జునుడికి చెప్పిండు. అదే అంటే ఏంటిది, బ్యాలెన్స్లో ఉన్నప్పుడు నువ్వు మైండ్ నెగటివ్ సైడ్ ఉండదు, పాజిటివ్ సైడ్ ఉండదు, ఎప్పుడు ఆల్వేస్ బ్యాలెన్స్లో ఉంటుంది అనమాట. ఎప్పుడు బ్యాలెన్స్లో ఉంటుందో అప్పుడు కోపం వచ్చే అవకాశం లేదు, ఒకదాని పట్ల ఇష్టము ఇంకో దాని ఇష్టము, ఒకదాని పట్ల సంతోషం ఒకదాని పట్ల దుఃఖం అనేది ఉండదన్నమాట. అంటే ఎప్పుడు కూడా సమదృష్టిలో ఉంటారనమాట. దాన్ని యోగా అంటారు. అంటే ఆల్వేస్ బీయింగ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ట్రూత్, ఇన్ ద స్టేట్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఈజ్ కాల్డ్ యోగా. అప్పుడు ఆటోమేటిక్గా మనకు ఈ సైకలాజికల్ డిజార్డర్స్ అన్నమాట, 70% సైకోసోమాటిక్ డిజార్డర్స్ ఈ ప్రపంచంలో ఏవైతే పట్టి పీడిస్తున్నాయో అవన్నీ కూడా క్యూర్ చేసుకోవచ్చు, ప్రివెంట్ కూడా చేసుకోవచ్చు అండి. అంటే మోడర్న్ సైకాలజీ, మోడర్న్ సైకాట్రీ ఎక్కడైతే ఫెయిల్ అయిందో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా సొల్యూషను భారతీయ యోగానే. ఎందుకు, ఇది 100% ఫార్ మోర్ అడ్వాన్స్డ్ సైకాలజీ. భగవద్గీత ఎలా ఇష్టం నుంచి బయటపడాలో, ఎలా అయిష్టం నుంచి బయటపడాలో, ఎలా రాగం నుంచి బయటపడాలో, ఎలా ద్వేషం నుంచి బయటపడాలో అనేది నేర్పుతుంది మీకు మన ఉపనిషత్సు, మన ఇండియన్ ఫిలాసఫీ, మన యొక్క గీత, మన యొక్క మెడిటేషన్. దాని ద్వారా ఏమవుతుంది, మనుషుల పట హింసా ప్రవృత్తి తగ్గిపోతుంది అనమాట. కొంతకాలానికి ఏమవుతుంది, అయ్యో అనవసరంగా ప్రాణులను చంపడం ఎందుకు, ఈ పక్క వాళ్ళని ద్వేషించడం ఎందుకు, వేరే మతం వాళ్ళని ద్వేషించడం ఎందుకు అనే ఆలోచన వస్తుంది అనమాట. ఇప్పుడు ఎందుకు రావడం లేదు, వాడు జిహాద్ అంటున్నాడు, బాంబు పెట్టుకొని పేల్చుకుంటున్నాడు, 100 మంది చంపుతున్నాడు, మళ్ళీ వాడు ఏమని నమ్ముతున్నాడు, స్వర్గానికి పోతా అని నమ్ముతున్నాడు అనమాట. ఇటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు, మూర్ఖత్వం అనేది పోతుంది. అంటే ఆటోమేటిక్గా న్యాచురల్గా రీజనబుల్ థింకింగ్ అనమాట. అంటే లాజిక్, తర్కశాస్త్రము, తర్కమైక బుద్ధి అలవాటు అవుతుంది అనమాట. అంటే ప్రతిదీ కూడా లాజికల్గా ఆలోచించడం, ఎనలిటికల్ థింకింగ్ అనమాట. ప్రతిదాన్ని అనలైజ్ చేయడం అనేది మనకు అలవాడుతుంది. మన మైండ్ స్టార్ట్ థింకింగ్ లాజికల్లీ, ఇట్ డజంట్ బిలీవ్ ఎనీథింగ్ బ్లైండ్లీ. మన మైండ్, మన ఇంటలెక్ట్, మన మనస్సు, మన బుద్ధి రెండు కూడా బ్లైండ్గా దేన్ని నమ్మవు. ప్రతి దాన్ని కూడా మనం వీ వాంట్ పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్, ప్రతిదీ కూడా లాజికల్గా ఉండాలి. అది ఎంతవరకు నిజము అనేది అనేదాన్ని అనలిటికల్గా మనం థింక్ చేసి నిజం ఏదో మనము విల్ కమ్ టు నో ద ట్రూత్, దెన్ వీ డ్రా ద కంక్లూజన్స్. అప్పుడు మనం అనలిటికల్ థింకింగ్ చేసిన తర్వాత మనం ఒక కంక్లూజన్కి వస్తాము, దాన్ని మనం ట్రూత్గా స్వీకరిస్తాము. ఇటువంటి రీజనబుల్ థింకింగ్ అలవాడిన తర్వాత ఆటోమేటికల్లీ ఏమవుతుంది, హింసా ప్రవృత్తి, వైలెంట్ నేచర్ అనేది తగ్గిపోతుంది. సొసైటీ లోపల ప్రజలందరూ కూడా నాన్ వైలెంట్ అవుతారు. అప్పుడు ఏమవుతుంది, సొసైటీ జాయ్ఫుల్ సొసైటీ అవుతుంది అనమాట. when the whole country becomes joyful, naturally we would not be interested in attacking other country, మరి నెబరింగ్ కంట్రీస్ మీద వాళ్ళు బాంబులు పెట్టాలి, టెర్రరిస్టులు పంపించాలని ఒక పాడు ఆలోచన ఎందుకు వస్తే రావు. when a country becomes automatically joyful and ఎప్పుడైతే అవుతుందో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ద వరల్డ్ కూడా మనము జాయ్ఫుల్ వరల్డ్గా, జాయ్ఫుల్ సొసైటీగా, మనము జాయ్ఫుల్ ప్రపంచంగా, హ్యాపీ వరల్డ్గా మనం చేయడానికి మనం కాంట్రిబ్యూట్ చేయగలుగుతాం అన్నమాట. సో ఇక్కడ ఎంటైర్ సైకాలజీ దేని మీద డిపెండ్ అయింది, మన ఋషులు, మన స్వామి వివేకానంద ఏం చెప్పిండు, క్యారెక్టర్ బిల్డింగ్ ఈజ్ నేషన్ బిల్డింగ్ అన్నట్టు. అంటే వ్యక్తి నిర్మాణమే జాతి నిర్మాణం అని చెప్పిండు. ఇక్కడ మన 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 ఇండిపెండెన్స్ 1947 ఏమైంది, ఎట్లొచ్చింది, మత ప్రాతిపదికమైన విభజన జరిగింది. తర్వాత మన దేశాన్ని సెక్యులర్ కంట్రీని వాళ్ళే రాసుకున్నారు, హిందువులను అడగలే. మరి వాడిని బంధించినప్పుడు మరి మీలాకి ఏంటిది, సిక్కులు హిందువులను అడగాలి, వీళ్ళ అభిప్రాయం కూడా తీసుకోవాలి, వీళ్ళు కూడా మనుషులే అని అనుకోలేవాడు. డివైడ్ చేసినప్పుడు ఎప్పుడో మీకు తెలుసు కదా, నెహ్రూ అండ్ కంపెనీ, వాళ్ళకు అన్ని రకాలుగా చొంతగిరి చేసినవాడు ఎవరో మీకు తెలుసు.
సో ఇక్కడ ఏంటంటే నేషన్ బిల్డింగ్ ఈజ్ మనం అనేది దేని బేస్ అయి ఉంది, ఇండివిజువల్ క్యారెక్టర్ బిల్డింగ్ మీద ఆధారపడి ఉందన్నమాట. అంటే మనం ఏం చేయాలి, మంచి వ్యక్తులు నిర్మాణం చేయాలన్నమాట. ఇది మనకి వివేకానంద మనకు చెప్పినటువంటి, మన ఋషులందరూ చెప్పింది కూడా ఇదేనండి. రామాయణం కూడా చెప్పింది అదే. రామచంద్రుడు సంపూర్ణ మానవుడు ఎలా జీవించాలా, సంపూర్ణ మానవుడే రామచంద్రుడు అనమాట. ఎందుకంటే నారాయణుడే నరుడుగా రామచంద్రుడిగా తన జీవించి చూపెట్టిండు మనకు ఎలా జీవించాలన్నది. రాముల విగ్రహం ధర్మహాని కదా మనం నేర్చుకున్నది అదన్నమాట. అంటే మన రామాయణ, మహాభారత, మన ఉపనిషత్తు, మన గీత అన్నీ కూడా మనిషి ఎలా ఉన్నతమైన మానవుడిగా మారాలి. మనిషి 100% ఉన్నతమైన మానవుడు అయితే ఆ మానవుడే దేవుడు అవుతాడండి. అదే రాముడు ప్రూవ్ చేసింది. రాముడు 100% మానవుడు జీవించడం ద్వారా రాముడు భగవంతుడు అయ్యిండు. దీనికి రాముడు భగవంతుడు అని బ్రహ్మగారే సర్టిఫికేట్ ఇచ్చిండు రామాయణం యొక్క చివరి సర్గలో పాట. మన ఉపనిషత్తు ఏం చెప్తానే, కృపణతో విశ్వం ఆర్య అని కదా చెప్తున్నది. అంటే ఏంటిది, ఈ విశ్వమంతా కూడా ఆర్యమయం చేయాలి. ఆర్యమయం చేయడం అంటే, ఆర్య అంటే ఏంటిది, ఆర్య అనేది ఒక జాతి నియమం కాదు. ఆర్య అంటే ఏంటిది, ఉన్నతమైనటువంటి విలువలు. శ్రీ రామచంద్రుడు చూపెట్టినటువంటి 32 డివైన్ క్వాలిటీస్, 32 గొప్ప మానవీయ లక్షణాలను శ్రీరామచంద్రుడు ఎగ్జిబిట్ చేశాడు, తన లైఫ్లో చూపెట్టిండు. వాటిని అలవర్చుకోవడమే ఆర్యమయం చేయడం అన్నమాట. సో లెట్స్ ట్రై అండ్ మూవ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఉపనిషత్స్ అండ్ గీత. ఓకే, సో మోడర్న్ సైకాలజీ is just sheer ignorance. It is a waste, and it has not understood the reality of the human mind at all. అనేది మీకు ప్రూవ్ అయిపోయింది. ఉపనిషత్తు గీత చెప్పేదే అడ్వాన్స్డ్ సైకాలజీ, 100% ట్రూ. అదే ట్రూ సైకాలజీ బుక్కే భగవద్గీత. మీరు భగవద్గీత ఒక ఆధ్యాత్మిక గ్రంథం అనుకుంటారు కదా, కాదు. ఫార్ మోర్ అడ్వాన్స్డ్ సైకాలజీ బుక్ అది. మనిషి ఎలా ఉన్నతమైన మనిషిగా మారవచ్చు, ఎలా జీవించవచ్చు అనేది నేర్పించే గ్రంథమే భగవద్గీత. సో లెట్స్ ప్రాపగేట్, లెట్స్ స్టడీ అవర్ సెల్స్, లెట్స్ టీచ్ టు అవర్ చిల్డ్రన్, లెట్స్ ట్రై టు మేక్ ఇట్ అవైలబుల్, ద గీతా బుక్స్ అవైలబుల్ టు అవర్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అండ్ నైబర్స్. ఓకే, గీతను ప్రచారం చేయండి, గీతను నేర్చుకోండి, గీతను నేర్పించండి, గీతా పుస్తకాలు 10 మందికి పంచండి, దేశాన్ని, ధర్మాన్ని రక్షించండి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, వందే మాతరం.